జీవుల ఉత్పత్తి ఈ సాగరంలోనే జరిగిందని అంటారు. అదే నిజం కూడా. ఇదే సాగరం మనకు రకరకాల ఔషధాలను కూడా ప్రసాదిస్తుంది. మనులు ముత్యాలు ఇస్తుంది. మనం తన ముందు ఎంత చిన్నవాళ్లమో ఆ విషయాన్ని మనకు తెలియచేస్తుంది. మనకు ప్రేరణిస్తుంది. మనం కూడా సాగరంలాగా విశాలంగా ఉండాలి అని. ఈ సాగరం నుండి ఎన్నో గుణాలను మనం నేర్చుకోవచ్చు. ఈరోజు నేను ఒక విశేషమైన గుణం గురించి చెప్తాను. చాలామంది మనుషులు మలినాలు, వ్యర్థ పదార్థాలు, వ్యర్థమైన వస్తువులు, ఎన్నో అపద్రవాలు ఈ సాగరంలో వదిలేస్తారు. కానీ సాగరం దాని లోపల వీటన్నింటినీ ఒక దగ్గర కలిపి దాచుకోదు. అందుకు బదులు దాని నుంచి బయటకు విసిరివేస్తుంది. ఇది అత్యంత శ్రేష్టమైన గుణం. కానీ ఈ పని ఏదైతే ఉందో అది పూర్తి చేయడానికి కూడా సాగరానికి ఒక తీరం అవసరం అవుతుంది. అక్కడే ఈ సాగరం ఈ వస్తువులన్నింటినీ బయటపడేస్తుంది. మనుషులందుకు భిన్నం కాదు. మనుషులకు కూడా ఒక తీరం అవసరం ఖచ్చితంగా ఉంది. ఆ తీరం బహుశా గురువు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, సోదరుడు కావచ్చు, మిత్రుడు కావచ్చు, లేదంటే మనందరం దూరంగా పారిపోయే కొన్ని సమస్యలు కూడా కావచ్చు. ఎప్పుడైతే మనం ఆ సమస్యల్ని ఎదుర్కొని వాటితో పోరాడతామో అంతిమంగా అప్పుడు మీరు ఒక పాఠం నేర్చుకుంటారు. అన్నిటికంటే ముఖ్యమైనది ఏమిటంటే మీ మనసును పవిత్రం చేసుకోవటం. అందుకు కేవలం ఒకే మార్గం ఉంది. అదే మీ మనసుని మదించటం. ఈ మనసుని మదించారు అంటే ఇది సంపూర్ణంగా పవిత్రం అయిపోతుంది. అప్పుడు ఈ మనసు మీకు తెలుసు కదా, ఎంతో సంతోషంతో చెప్తుంది, రాధా కృష్ణ.